వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ వీడియో ఆఫ్ SQL ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి టాపిక్లో వేర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. వేర్ క్లాస్ అంటే ఏంటి? మన డేటాలో స్పెసిఫిక్ రికార్డ్స్ ఫిల్టర్ చేయడానికి యూస్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలి అంటే డేటాలో ఫిల్టర్స్ పెట్టడం. సో ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అనేవి ఉంటాయి. సో ఫస్ట్ క్వైరీ వచ్చేసి మేము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ క్లాస్ యూజ్ చేసి ట్రై చేద్దాం. వేర్ డిపార్ట్మెంట్ అనేది చూస్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 3 అని చూస్ చేసుకుందాం. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ క్వైరీని. ఇక్కడ మీరు కనిపిస్తున్నారా, రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి 3కి ఉన్న ఎంప్లాయీ మాత్రమే డిస్ప్లే అవుతున్నారు. వేర్ కండిషన్ అప్లై చేసాం కాబట్టి. సో లేకపోతే ఇక్కడ ఇది వేర్ కండిషన్ తీసేస్తే అంతా ఎంప్లాయీ డేటా మొత్తం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఉండండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఎంప్లాయీ ఐడి, ఎంతమంది ఈ డేటాబేస్లో ఈ టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ వేర్ క్లాస్ యూస్ చేసిన తర్వాత ఓన్లీ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్సే వస్తున్నాయి. లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి డేవిడ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మేము సెకండ్ క్వైరీని యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఎంప్లాయీ నేమ్ని అయితే చూస్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ నేమ్ని అయితే ఫిల్టర్ చేస్తున్నాము. స్టార్టింగ్ నేమ్ లైక్ అనేది ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ స్టార్టింగ్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఎంప్లాయీ నేమ్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఆ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి. దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ స్టార్టింగ్ నేమ్ ఏ అని ఉంది కదా, ఎంప్లాయీ నేమ్లో ఓన్లీ అలీస్ అనేది వచ్చింది, వేరే ఎంప్లాయీస్ నేమ్స్ అనేది రాలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ మాత్రమే ఫెట్ చేస్తుంది. పర్సంటేజ్ అంటే రిమైనింగ్ లెటర్స్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. సో వేర్ క్లాస్ యూస్ చేసి స్పెసిఫిక్ రోస్ని ఫిల్టర్ చేయొచ్చు. లైక్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, బిట్వీన్, ఇన్ లాంటివి యూజ్ చేయొచ్చు. సో మీకు ప్రాక్టీస్ ప్రాబ్లం వచ్చేసి ఈరోజు డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఎంప్లాయీని ఫైండ్ చేయండి. మీ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. ధన్యవాదాలు.